గురు పూజోత్సవం సందర్భంగా ఇప్పుడే తరగతిలో వేదవ్యాసం గురించి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడో శిష్యులందరూ ఇక్కడికి వచ్చారు. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శిష్యులు చాలామంది ఉన్నారు మనకి. నాకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరి నన్ను ఈ విధంగా సన్మానించడం ఆ గురువులకే చెందేది. ఇది అంటే వారి ప్రతినిధిగా మాత్రమే మీ అందరికీ నేను చదువు చెప్పాను. మా గురువులు కూడా ఉన్నారు. వారు ఇక్కడ మేము నతమస్తకాలు చేస్తున్నాం. అలాగే ఈ విద్యా స్కూల్లో ఈ విధంగా చేయడం అనేది నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి ఈ స్థలం ఇచ్చినగా అదేవిధంగా అందరు సభ్యులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని రామచంద్రాలు కోరుకుంటాను. సదా చల్లగా ఉండాలని, అలాగే మీరందరూ మళ్ళీ సంవత్సరం మనకి చక్కగా అందరం కలుస్తూ ఉండాలని కోరుకుంటూ జయశ్రీ. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా రామానుజాచారి గారిని ఈరోజు గురువుగా భావించి వారి పెద్ద గురువులు మేమందరం కూడా వారిని గురువుగా భావించి ఈరోజు వారికి సన్మానం చేయడం జరిగింది. భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి పరంపర గురు శిక్ష పరంపర. మహాభారతంలో పంచపాండవులు కూడా గురువుల వారి శిష్యరికంలో ఎంతో మహావీరులయ్యారు. అలాగే ఛత్రపతి శివాజీ కూడా గురువుగారి మాటకు కట్టుబడి హిందూ రాజ్య స్థాపన చేశాడు. గురు శిక్ష పరంపరలో ఎందరో మహావీరులు గురువుగారి యొక్క సూచనల మేరకు మహావీరులయ్యారు. ఈ దేశంలో ధర్మస్థాపనకు, సనాతన ధర్మంలో ధర్మస్థాపనకు కారకులయ్యారు. కాబట్టి వారిని గౌరవించుకోవడం ఈరోజు మేము అదృష్టంగా భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున నిర్మల్ జిల్లా శాఖ తరఫున ఈరోజు వారికి సన్మానం చేయడం జరిగింది. మాకెంతో గర్వకారణం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మాతలందరికీ, పెద్దలందరికీ స్వాగతం. ఈరోజు గురువులని పూజించే రోజు. వ్యాస పౌర్ణమి సందర్భంగా గురువులని పూజించే రోజు. ఇవాళ గురువు అనే వ్యక్తి లేకపోతే ఈ దేశము ఈ స్థితిలో ఉండేది కాదు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు గురువు యొక్క పరంపర వలన ఇవాళ ఈ దేశం, భారతదేశం ముందడుగు వేస్తుందంటే గురువు యొక్క మార్గదర్శకంలోనే అవి జరుగుతున్నాయి. కాబట్టి మనమంతా గురువులని గౌరవించాలి, వాళ్ళ యొక్క మాటలు వినాలి, వాళ్ళు చెప్పిన దారిలో వెళితేనే మనమంతా మంచి ప్రవణతతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైనా సరే ఇవాళ గురువులని తప్పనిసరిగా మనం అందరం గౌరవించాలి. గురువులని వారు ఏదైతే మనకు మార్గదర్శనం చేస్తారో ఆ మార్గదర్శకంలో మనమందరం ముందుండాలి. కాబట్టి దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి సందర్భంగా ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ శాలువతో సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి మన బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. దానిలో భాగంగా ఈ కార్యక్రమంలో పొన్నం నారాయణ గౌడ్ గారు, నరేంద్రచారి గారు, తోట సత్యనారాయణ గారు, మిగతా నాయకులు కూడా అందరూ రావడం జరిగింది. కాబట్టి అందరికీ మరొకసారి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. కారణమైన గురువులందరికీ గురు పౌర్ణమి సందర్భంగా శతకోటి పాదాభివందనాలు తెలుపుతూ ఈరోజు గురువు గారు అయినటువంటి రామానుజాచారి గారికి మరియు ఆధ్యాత్మిక గురువుగారు గంగాధర్ శర్మ గారికి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సామా రాజేశ్వర్ రెడ్డి గారు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ దశరథ్ పోసెట్టి, అయ్యన్న గారి రాజేందర్, సీనియర్ నాయకులు ఆడేపు సుధాకర్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండాజీ శ్రావణ్, జైలలింగం, ఉపాధ్యక్షులు వడ్నాల రాజు, విట్టల్ కార్యదర్శి గంజి రాజు, అకోజీ కిషన్, పోతుగంటి సాయి, అనిల్, పాఠశాల యాజమాన్యం మంచిర్యాల నాగభూషణం, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.